వరంగల్ జిల్లాలో మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉంది. భూ క్రయ విక్రయాలు పెద్దగా లేవు. కొనడానికి ఎవ్వరూ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ సడన్ గా వరంగల్ చుట్టుపక్కల భూములకు రెక్కలొచ్చేశాయి. ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. పలు చోట్ల ఎకరం 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు పలుకుతూ భూ యజమానులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వరంగల్ నగరం చుట్టుపక్కల భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గజానికి ఏకంగా 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెరిగిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా మామునూరు ఎయిర్పోర్ట్ ఏరియాలో ఎకరం 50 కోట్ల కంటే ఎక్కువే పలుకుతోంది. హైదరాబాద్ వరంగల్ హైవే చుట్టుపక్కల చుట్టూ కూడా భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చేశాయి. ఇన్నాళ్లు కూడా డల్గా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో ప్రముఖ కంపెనీలు ఇప్పుడు వరంగల్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వరంగల్ నగరం చుట్టుపక్కల భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గజానికి ఏకంగా 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెరిగిపోయింది. నగర శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా మామునూరు ఎయిర్పోర్ట్ ఏరియాలో ఎకరం 50 కోట్ల కంటే ఎక్కువే పలుకుతోంది. హైదరాబాద్ వరంగల్ హైవే చుట్టుపక్కల కూడా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇన్నాళ్లు డల్గా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో ప్రముఖ కంపెనీలు వరంగల్ వైపు చూస్తున్నాయి. వరంగల్ను తెలంగాణ రెండవ రాజధానిగా చేస్తామని రేవంత్ సర్కార్ చెప్పడంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. రేవంత్ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో వరంగల్ నగర అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్లో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తూ కూడా ఉండటంతో రియల్టర్లలో ఒక్కసారిగా జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు వచ్చి ఎవ్వరికీ అందనంత ఎత్తుకు చేరాయి. మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ కేంద్రాన్ని ప్రకటించడంతో భూములకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో మామునూరు ఎయిర్పోర్ట్ పునఃప్రారంభం, ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణకు నిధులు ఇవ్వడం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం, వరంగల్ మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలపడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో నమ్మకం పెరిగింది. ఆయా ప్రాంతాల్లో కూడా భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేవలం నగరంలోనే కాదు, వరంగల్కు 20 కిలోమీటర్ల దూరంలో కూడా భూముల ధరలు కూడా భారీగా పెరిగాయి. వరంగల్ నర్సంపేట రహదారిలో మచ్చాపూర్ వరకు, వరంగల్ ములుగూరు రోడ్డులో ఆత్మకూరు వరకు, ఖమ్మం రోడ్డులో వర్ధన్నపేట వరకు, కరీంనగర్ రోడ్డులో ఎల్కతుర్తి వరకు భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరంగల్ నగరం ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ అవుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఏ నగరానికైనా ఓ స్థాయి వరకే ప్రభుత్వాల ప్రోత్సాహం, మద్దతు అవసరం ఉంటుందని, ఆ తర్వాత అభివృద్ధిని అవే నగరాలు సంపాదించుకుంటాయని అంటున్నారు. ప్రస్తుతం వరంగల్కు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని, భవిష్యత్తులో ఏ అవసరం లేకున్నా నగరం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.